నమస్తే, జై హో సక్సెస్ మంత్రాకి స్వాగతం. ఇవాల్టి జై హో సక్సెస్ మంత్రాలో మనతో పాటు స్టూడియోలో ఉన్నారు దర్శిక వాలంటరీ ఆర్గనైజేషన్కి డైరెక్టర్గా ఉన్న అండ్ ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ బాలాజీ గారు. ఆయనతో మాట్లాడదాం ఇవాల్టి కార్యక్రమం గురించి, అలాగే ఇవాల్టి టాపిక్ గురించి ఆయనతో చర్చిద్దాం. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. మా స్టూడియోకి స్వాగతం సార్. థ్యాంక్ యూ అండి. సార్, ముందుగా ఇవాళ మనం చర్చించుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి సార్? మనం ఈరోజు నిద్ర గురించి మాట్లాడబోతున్నామండి. ప్రతి మనిషికి కూడా, అంటే ప్రతి కష్టపడేటువంటి ప్రతి జీవికి కూడా నిద్ర అనేది అవసరం అంటారా? ప్రతి మనిషికి కష్టపడకపోయినా కూడా నిద్ర అన్నది మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. ఒక బాడీకి 8 hours రెస్ట్ కావాల్సిందే అన్నది ఒక మెడికల్ ప్రకారంగా ప్రామాణికంగా రుజువు చేయబడ్డ ఒక లెక్క. అది దీంట్లో ఏమాత్రం తేడా లేదు. అది ఎందుకు కావాలి అని అడిగితే మనము నిద్రపోవడం వల్ల వచ్చే లాభాలు ఏంటి అని ఫస్ట్ మనం చూసుకుందాం. నిద్రపోవడం వల్ల వచ్చే లాభాలు, ఫస్ట్ ఫిజికల్గా ఏ ఒక బాడీ స్ట్రెయిన్ అవుతుందో ఆ బాడీలో ఒక రెస్ట్ దొరుకుతుంది, ఆ ఫిజికల్ యాక్టివిటీస్కి రెస్ట్ దొరుకుతుంది. దెన్ దాంతోపాటు ఈ ఫిజికల్ యాక్టివిటీ బాడీకి రెస్ట్ దొరికినప్పుడు ఏమవుతుంది, ఇమీడియట్గా మన గుండె పైన బ్లడ్ సర్క్యులేషన్స్ అవి ఇవి ఉంటాయి కదా, దానికి కూడా కొంత రెస్ట్ దొరుకుతుంది. ఆ రెస్ట్ దొరికిన సమయంలోనే మన ఈవెన్ ది ఏమంటారు డైజెషన్ సిస్టమ్ అనుకోండి, లేకుంటే వేరే అదర్ పార్ట్స్ అనుకోండి, దానికి కూడా రెస్ట్ ఉంటుంది. ఆ పర్టికులర్ టైంలో మనని మనం మర్చిపోయినప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మన బ్రెయిన్, దానికి రెస్ట్ దొరుకుతుందండి. ఈ నిద్ర అన్నది మీరు కంటితో ఎంత చూస్తూ ఉంటారో అంతకంత ఆలోచనలు చేస్తూనే ఉంటారు. ప్రతి మనిషి ఎప్పుడైనా ఎవరైనా పని చేసినప్పుడు ఏం చేస్తారు, ఆలోచిస్తూ ఉంటారు అనమాట. ఆ ఆలోచన అన్నది ఒక 8 గంటలు అలా తీసి పక్కన పెట్టేస్తే, మౌనంగా ఉంటే, ఆలోచన మౌనంగా ఉంటే గనక తప్పనిసరిగా బ్రెయిన్కి ఒక రెస్ట్ దొరుకుతుంది. ఆ బ్రెయిన్కి ఎప్పుడైతే రెస్ట్ దొరుకుతుందో మీకు ఒక రిలీఫ్ ఉంటుంది. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ స్లీప్. స్లీప్లో చాలా రకాలు ఉన్నాయి, అంటే సౌండ్ స్లీప్ ఇలా ఏవో కొన్ని చెప్తూ ఉంటారు. అసలు ఏంటి సార్, నిద్రలో ఇన్ని రకాలు ఉన్నాయంటారా? ఉన్నాయండి, చాలా రకాలు ఉన్నాయి. కొందరు ఏం చేస్తారు, అలా కూర్చొని కొంతసేపు అలా అలా చాలా మంది చూస్తూ ఉంటాం. యాక్చువల్లీ ఈ నాప్ అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. దీన్ని చిన్న షార్ట్ స్లీప్ని నాప్ అని అంటాం, NAP నాప్ అని అంటాం అనమాట. అయితే జర్మనీలో ఒక రీసెర్చ్ ద్వారా తెలిసింది ఏంటి అని అంటే, ఒక మనిషిని పొద్దున్న 9 o'clock నుంచి సాయంత్రం 6 o'clock వరకు కంటిన్యూస్గా పని చేపించుకొని ఉండడం ఒక రీసెర్చ్ చేశారు. మధ్యలో లంచ్ టైంలో ఒక 15 నిమిషాలు వాడికి రెస్ట్ ఇచ్చి మళ్ళీ ఒక పని చేయడం ఒక రీసెర్చ్ చేశారండి. ఏ 15 minutes రెస్ట్ ఎవరికైతే దొరికే చిన్న నాప్ అని కొట్టేసుకుంటూ ఉంటారో ఆ పర్టికులర్ మనిషి ఎఫిషియన్సీ చాలా ఎక్కువగా ఉంది అన్నట్టుగా రుజువైందండి. అంటే దీని అర్థం ఏంటి అని అంటే, ఏదైనా సరే ఒక మెదడుకి బాడీకి ఒక రకమైన రెస్ట్ కావాలి, జస్ట్ రిలాక్సేషన్. ఆ రిలాక్సేషనే స్లీప్ అన్నది చాలా ఇంపార్టెంట్ పార్ట్. అది ఇందులో ఇది ఒకటి ఉంటుంది. ఇంకోటి సౌండ్ స్లీప్ అని అంటాం, చాలా టైర్డ్ అయిపోయి మైమర్చి పడుకొని ఉంటారు. సో దట్ ఈజ్ ఇక బాడీ దాన్ని తీసుకోలేదు అన్న ఒక పొజిషన్ అనమాట. ఇక ఏం చేసినా నేను ఆగే పరిస్థితి లేదు, నాకు ఫుల్ టైర్డ్గా ఉంది, అలాగే నిద్రపోతున్నాను అని చెప్పి, అది మొద్దు నిద్ర అనుకోండి, ఏమైనా అనుకోండి, అది ఆ రకమైన నిద్ర కూడా ఉంటుంది. అది బాడీ ఎప్పుడు టైర్డ్ అవుతుందో అది ఫోర్స్డ్ స్లీప్. అది అంటే ఇక నేను మైమర్చి నిద్రపోతున్నాను, నాకేం తెలియదు అన్నట్టుగా. అంటే మీ బాడీని పిండేశారు ఒకటేసారి, టోటల్గా ఎఫిషియన్సీ లాస్ట్ వరకు పిండేశారు, ఇక పైన అది తీసుకునే పరిస్థితి లేదు, అందుకని నిద్రపోతుంటాం. ఎస్పెషల్లీ ఇలాంటి ఒక సందర్భాలు మనకు యాక్సిడెంట్లకు చాలా దారి తీస్తుందండి. హైవేలో ట్రక్ డ్రైవర్స్ కానీ సో ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే, జస్ట్ ఇలా అన్నప్పుడే జరిగిపోతూ ఉంటాయి, నేనేదో సాధించేసేయాలి, ఈ రోజు లోపల అక్కడికి వెళ్ళిపోవాలి, ఇన్ని గంటల్లో అన్ని కిలోమీటర్స్ నేను డ్రైవ్ చేయాలి అని ఒక ఆతృతతో ఉంటారు వాళ్ళు. ఈ పొజిషన్ వీళ్ళు ఏం చేస్తారంటే అనుకోరు, నేనే కదా, నేను 12 గంటలు డ్రైవ్ చేసిన, 14 గంటలు డ్రైవ్ చేసినాను, అన్ని చేసినాను అనుకుంటూ ఉంటారు. బట్ ఒక్క పొజిషన్, ఒక పర్టికులర్ స్టేజ్ వచ్చేసరికి ఏమైపోతుంది, బాడీ అంగీకరించేది. సో నువ్వు ఎంతకైనా మొండిగా ఉండొచ్చు, కానీ నాకు ఒక పరిధి ఉంది కదా అని చెప్పి బాడీ అప్పుడప్పుడు చేస్తుంది. సో అందుకని వీళ్ళు ఒక్క నిమిషం, ఒక్క సెకండ్ వాళ్ళు అలా ఎగ్జాక్ట్లీ సార్, సెకండ్స్ లోనే యాక్సిడెంట్స్ అయిపోతుంది. ఎస్ సార్, చాలా బాగా చెప్పారు. అండ్ సార్, ఇప్పుడు జనరల్గా మీరు చెప్పినట్టుగా మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు, లేకపోతే ఎర్లీ అవర్స్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు, ఇవాళ రేపు షిఫ్ట్ సిస్టమ్స్ వచ్చేసాయి ప్రతి జాబ్లో కూడా. సో ఈ షిఫ్ట్ సిస్టమ్ అయిపోయాక ఇంటికి వెళ్ళి పడుకోవడం అనేది, నిద్ర అనేది పక్కన పెడితే కాసేపు రిలాక్స్డ్గా
మీరు చెప్పినట్టుగా ఆలోచనలు ఏం లేకుండా ఫ్రెష్గా రీఫ్రెష్ అయ్యి కూర్చుని భోజనం చేసి కూర్చోవడం కానీ లేకపోతే రిలాక్స్ అయ్యి కూర్చుంటే సరిపోతుంటారా? ఖచ్చితంగా పనిచేసిన వాడు నిద్రపోవాలా? హానెస్ట్లీ స్పీకింగ్ అండి, నేచర్ వైజ్ మన నిద్రకి రాత్రి అని చెప్పి అందరు పెట్టారు. అవును సార్. ఇది ఒక నేచర్గా వచ్చే ఆనవాయితీ, సైకిల్లో వచ్చే ఆనవాయితీ. మీరు నేచర్కి మన నిజ జీవితానికి వచ్చిన కంపారిజన్ చేసుకున్నట్టయితే మార్నింగ్లో మనము ఏం చేస్తాము, సే ఫర్ ఎగ్జాంపుల్ ఎర్లీ మార్నింగ్ లేస్తామని చెప్తాం. ఎర్లీ మార్నింగ్లో ఉన్న ఎనర్జీస్ వేరేగా ఉంటాయి. ఎర్లీ మార్నింగ్స్లో బ్రెయిన్ ఒక ఫ్రెష్గా వచ్చే ఒక ఎనర్జీస్ వేరేగా ఉంటాయి. మధ్యాహ్నం అయ్యేసరికి ఏమైపోతుంది, మీ కొన్ని టైర్డ్నెస్ బాడీలో ఎక్కువైపోతుంది, సన్రైజ్ ఎక్కువైపోతుంది, సో మీ యొక్క స్ట్రెయిన్ కూడా ఎక్కువైపోతుంది. ఈవినింగ్ సంధ్యా సమయంలో ఆఫ్టర్ సన్సెట్ యూ హ్యావ్ టు స్లీప్ అని ఒక సీన్ క్రియేట్ చేశారు. ఆ సంధ్యా సమయంలో ఎప్పుడైతే మనం పడుకోనికి ప్రయత్నిస్తూ ఉంటామో సార్, ఆ పర్టికులర్ టైంలోనే బాడీలో కొన్ని అంగాలు పని చేసి అలసిపోయి ఉంటాయి లోపల నుంచి. దానికి రెస్ట్ టైం అనమాట అది. కానీ ఇప్పుడు అవి సపోర్ట్ చేయవుగా, దానికి రెస్ట్ కావాలి, మనం ఇవ్వాలి. కానీ మనం ఇవ్వము. ఇప్పుడున్న మోడర్న్ ప్రొసీజర్స్లో నేను రాత్రి పని చేస్తాను, నైట్ షిఫ్ట్ పని చేస్తాను, డే షిఫ్ట్ పని చేస్తాను అని చెప్పి వాళ్ళకి ఎవరికో అనుకూలంగా ఉండాలి అని చెప్పి మన మెటబాలిజాన్ని మార్చడానికి ప్రయత్నిస్తూ ఉంటాము. అందుకనే స్ట్రెస్ఫుల్ లైఫ్ అన్నది ఇక్కడ ఇప్పుడు స్టార్ట్ అవుతుందండి. మధ్యాహ్నం పూట మీరు ఎంత నిద్రపోయినా ఏం చేసినా కూడా ఆ నిద్రకి నైట్ నిద్రకి చాలా తేడాలు ఉంటాయి. సో ఆఫ్టర్నూన్లో నేను 5 hours 6 hours నిద్రపోయినా అని చెప్పినా కూడా 8 hours మీరు నిద్రపోలేరు కరెక్ట్గా చెప్పాలి అని అంటే. ఎంతో కొంత అటు ఇటు అడ్జస్ట్ అయిపోయి ఉంటుంది, ఏదో ఒకటి డిస్టర్బెన్స్ ఉంటుంది, ఎక్కడో ఒకటి ఏదో చేయాలి, అరే బ్యాంక్ టైమ్స్ ఉంటాయని చెప్పి ఏదో ఒకటి చేయాలని ఉంటుంది. సో అందుకని హానెస్ట్లీ స్పీకింగ్ దట్ ఈస్ నాట్ అడ్వైజబుల్. కానీ ఉన్న జీవితంలో కంపల్సరీగా అది చేయాలి అని ఒక రాత్రి వేళ పడుకున్నప్పుడు ఒకవేళ త్వరగా లేచినప్పుడు ఆ నిద్రని మళ్ళీ మొన్నాడు మధ్యాహ్నం ఒక 1 hour or 2 hours మనం చేసుకుంటే సరిపోతుంటారా? అలా కాదండి. ఇప్పుడు 8 hours నిద్ర అని చెప్పేది సౌండ్ నిద్ర. ఫర్ ఎగ్జాంపుల్ 10 to 6 అని అనుకుందాం ఒక టైమింగ్ ప్రకారంగా. రాత్రి 10ంటికి మనం పడుకుంటాం, 6ంటికి లేస్తామని. ఇదివరకు ఏం చేసేవారు అని అంటే 8 o'clock 8:30 కల్లా పడుకునేవారు. మళ్ళీ తెల్లారుజామున 4:30 5 o'clock కల్లా లేసేవారు. ఈ 4:30 5 o'clock లేసిన దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటి అని అంటే, ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ వస్తుంది కదండి, ఆ ఎర్లీ మార్నింగ్ సూర్యకిరణాలు వచ్చేటప్పుడు దాంతోపాటు చాలా విటమిన్స్, యూవీ రెసిస్టెన్స్ ఇవన్నీ కూడా వచ్చేస్తాయి మనకి. సో ఆ పక్షులు ఏదొక సపోర్ట్ చేస్తూ ఉంటాయో దట్ విల్ బి సూదింగ్ సౌండ్ టు ది బ్రెయిన్. యాక్చువల్లీ చిప్ 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 అని చేస్తూ ఉంటాయి కదా, యాక్చువల్లీ ప్రతి బ్రెయిన్లో చెవులో నుంచి వెళ్ళే ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉంటుందో ఆ ఫ్రీక్వెన్సీ చాలా స్వచ్ఛమైన ఫ్రీక్వెన్సీ. ఒక 7 seconds వరకు ఆ ఫ్రీక్వెన్సీ మన బ్రెయిన్లో ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. ఒక న్యాచురల్ వాతావరణంలో మంచి ఒక పక్షి కానీ అట్లాంటివి కానీ ఏదైనా ఒక మంచి గుడి గంటలు కానీ ఇవన్నీ ఏమైనా విన్నట్టయితే మైండ్కి ఒక రిలాక్సేషన్ ఉంటుంది ఎర్లీ అవర్స్ లేస్తూనే. దట్ ఈస్ ద రీజన్ వై కొకరకో అని చెప్పి ఒక కోడి కూతలు కానీ ఇంకోటి కానీ ఆ పక్షి వినాలి అని చెప్పడం కానీ, ఎర్లీ మార్నింగ్ సంధ్యావందనం అని చెప్పడం కానీ, తెల్లారుజామున లేచి పొలం గట్రా వెళ్ళడం అన్నది కానీ అన్నీ అక్కడే స్టార్ట్ అవుతాయి. అంటే గ్రీనరీ చూడడం కానీ ఇలాంటివి, గ్రీనరీ ఏవేవి ప్లెజెంట్నెస్ ఇస్తాయో మనకి అవన్నీ చేయడం ఎర్లీ మార్నింగ్స్లో చేయాలి. బై బిఫోర్ సూర్యుడు ఉగ్రరూపం దాల్చే ముందు ఆ ఉషా కిరణాలు మన మీద పడ్డప్పుడు ఒక ప్రత్యేకమైన ఎనర్జీ మన బాడీలో పడుతుంది అన్నది ఒక నిజమైన సిద్ధాంతం అండి. జనరల్గా ఈ ఏజ్ వాళ్ళు ఇంతసేపు నిద్రపోవాలి అనేటువంటి పట్టిక ఏమైనా ఉందా? అంటే చాలా చోట్ల చూస్తూ ఉంటాం ఇన్ఫాక్ట్. బట్ అంటే మనం చెప్తుంటే, అంటే మీరు మాట్లాడి చెప్తూ ఉంటే కనుక చూసే ప్రేక్షకులు, వినే ప్రేక్షకులు అంతా కూడా చాలా రియాక్షన్ వేరుగా ఉంటుంది. విన్నది బాగా గుర్తుంటుంది కాబట్టి. కరెక్ట్. సో అలా క్లుప్తంగా వాళ్ళకి గుర్తు పెట్టుకునేలాగా 10 ఏళ్లలోపు వాళ్ళు ఇంత, 20 ఏళ్లలో అలా ఏమైనా ఉందా సార్ ఇంత టైం నిద్రపోవాలని? యాక్చువల్లీ హానెస్ట్లీ స్పీకింగ్ 6 to 8 years ఏజ్ ఉన్న పిల్లలకి కాగ్నిటివ్ డెవలప్మెంట్ అనేది ఫుల్గా అవుతుంది. అంటే కాగ్నిటివ్ డెవలప్మెంట్ అని అంటే తెలివితేటలు, అన్ని రకాల తెలివితేటలు అన్నీ తెలుస్తాయి వాళ్ళకి ఆ టైంలో. 6 నుంచి 8 వయసు ఉన్న పిల్లలకు చాలా తెలుస్తాయి. ఈ మెదడు పనిచేయడం కానీ, మన లివర్ ఎక్స్పాండ్ కావడం కానీ, లోపలున్న బాడీ మొత్తం న్యూట్రిషియస్ అన్నీ పోయి లోపల ఇమిడిపోవడం కానీ, ఇవన్నీ జరిగేవి ఈ బాల్య వయసులోనే జరుగుతాయి. సో వాళ్ళకి నిద్ర చాలా ఎక్కువ అవసరం. అందుకని మీరు ఎల్కేజీ యూకేజీ క్లాసెస్కి వెళ్తే మధ్యాహ్నం 1 hour స్లీప్ టైం అని పెడతారు. ఖచ్చితంగా పడుకోబెడతారు, కంపల్సరీ వాళ్ళు పడుకోవాలి అన్నట్టుగా. సో వీళ్ళకి చాలా ఎక్కువ వాళ్ళని
ఇప్పుడు 11-11:30 వరకు టీవీలు చూడడం అది చేయడం ఇట్లాంటివి ఎక్కువైపోయినాయి కాబట్టి వాళ్ళకి కూడా డిస్టర్బెన్స్ స్టార్ట్ అయిపోతుంది. బట్ అది జీవితంలో కొంచెం పైకి వెళ్ళిన తర్వాత కొంచెం వయసు అయిన తర్వాత ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట. సో ఖచ్చితంగా వాళ్ళని ప్లీజ్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక 8:30-9 o'clock లోపు పండు పెట్టే ప్రయత్నం చేయండి. నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు 10th నుంచి ఇప్పుడు 10 ఏళ్ల వయసు తర్వాత కొందరు మిడిల్ స్కూల్ అలా ఉంటారు కదా. మిడిల్ స్కూల్ అండ్ హై స్కూల్ వచ్చేసరికి ఏమైపోతుందంటే వాళ్ళకి రిలాక్సేషన్ కావాలి ఎక్కువ. అసలు ఆలోచింప చేయొద్దు వాళ్ళని, వాళ్ళ ధోరణిలో కొంచెం వదలాలి. నువ్వు ఇప్పుడే 7వ క్లాస్కి రాగానే నేను నీకు ఐఐటికి ప్రిపరేషన్ చేపించేస్తాను, నువ్వు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయిపోవాలి, అది ఇది స్కూల్స్ అన్నీ అలాగే ఉన్నాయి సార్. అదే పెద్ద పెంట అది యాక్చువల్ హానెస్ట్లీ స్పీకింగ్, అది పెద్ద పెంట. అందుకని మనం ఏం చేయాలి అని అంటే అలాంటి సమయంలో ఆ పిల్లోడికి ఇష్టం ఉందో లేదో తెలియదు కానీ ఫోర్స్ చేస్తూ ఉంటాం. సో అది కూడా మానేయాలి. పొద్దున్న 6ంటికే లేచి వాడికి ఇప్పుడు కొత్త సిస్టమ్ ఏమైపోయిందంటే 4:30-5ంటికే లేచి ఆ పర్సన్ని ఏదో ఒక స్పోర్ట్స్కి పంపించేస్తాము. 7ంటికి వస్తాడు, రాగానే ఏదో నోట్లో కుక్కేసేసి మళ్ళీ స్కూల్కి పంపిస్తాం. సాయంత్రం వస్తాడు, మళ్ళీ వచ్చిన తర్వాత మ్యూజిక్ క్లాస్ అంటే ఫుల్ బిజీగా పెట్టడం జరుగుతుంది. ఇది కంప్లీట్ స్ట్రెస్ మాత్రమే మీరు ఇస్తున్నారు పిల్లడికి. ఎదిగే ఒక అవకాశం ఇవ్వడం లేదు, ఆ చిన్న పిల్లలకు ఎదిగే అవకాశం ఇవ్వడం లేదు. సో దీనివల్ల ఏమైపోతుంది అని అంటే వాళ్ళకి ఆ స్లీప్ అన్న ఒక ఇంపార్టెన్స్ తెలియదు, అది అలాగే ఉండదు, పిచ్చి పెట్టినట్టు అయిపోతుంది అన్నమాట కొన్ని రోజులు అయిన తర్వాత. సో ఖచ్చితంగా ఈ ఎస్పెషలీ టీనేజ్లో 13 to 19 years వచ్చే ఆ పిల్లల టీనేజ్ టర్మాయిల్స్ ఉంటాయి. అప్పుడు వాళ్ళని ఎంతకెంత మనం కామ్గా పెట్టి ఉంచుతామో అంతకంత మనకే మంచిది. వాళ్ళని ఒంటరిగా వదిలేసేసి నువ్వు నీ స్లీప్ డిస్టర్బెన్స్ నువ్వు ఏమైనా ఫ్రెండ్స్తో పో అటుపో ఇటుపో అని చెప్పి ఏదైనా ఒక చిన్న ఇది పెట్టేసి 11 o'clock 12 o'clock ఉన్నా పర్లేదు, మేము నైట్ అవుట్ చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను అని అంటారు. సో వాళ్ళకి కూడా చెప్పొచ్చేది ఏంటి అని అంటే నైట్ అవుట్లు అన్నది వాస్తవం కాదు. కరెక్ట్గా చెప్పాలి అని అంటే నేను చిన్నప్పుడు నైట్ అవుట్ చేసినోడినే, దాంట్లో తెలుస్తుంది మనకేంటి అని అంటే 11 o'clock నుంచి 2 o'clock దాకా 2 టీ ఫ్లాస్క్ నిండే టీ పెట్టుకోనో కాఫీ పెట్టుకొని ఏదో చేసుకొని చేస్తూ ఉంటాం. కానీ ఎఫెక్టివ్గా చదివేది నైట్ 4-7 hours ఆ 7 or 8 hours నైట్లో ఓన్లీ 2 or 3 hours మాత్రమే మనం చదువుతాం. ఇంకా మిగతా సహకరించదు అంటే ఎక్కదు. ఇట్ ఈస్ నాట్ ప్రాక్టికలీ పాసిబుల్. మీరు ఏమైనా ఒకటి చేయొచ్చు, ఏదో 100లో 1000లో ఒకళ్ళిద్దరు ఉంటారేమో అంతే తప్పించి, బట్ అందరికీ అది సాధ్యం కాదు, కరెక్ట్ కూడా కాదు. బట్ కొందరు ఏమంటారు, నేను నా చదివే ప్యాటర్న్ ఇలా ఉంటుంది అని చెప్పి ఆ మైండ్ని రిలాక్స్ చేసుకుంటూ చదువుతారు. వాళ్ళకి అది విజువలైజేషన్తో కొంత ఎక్కొచ్చు. సరే, నిద్రపోతున్నప్పుడు గాఢ నిద్ర కానివ్వండి లేకపోతే ఒక రకమైన నిద్రలో వెళ్ళినప్పుడు మెదడు పూర్తిగా రిలాక్సేషన్లోకి వెళ్ళిపోతుంది అంటారు, నిజమేనా ఇది? బ్రెయిన్ అన్నది ఒక పార్ట్, అంగం, నా చెయ్యేలాగో అలాంటి ఒక అంగం. అవును. ఆలోచన అన్నది నాకు సంబంధించిన ఒక ఊహ, నా నాలెడ్జ్, నా సెమీ కాన్షియస్నెస్ అన్నీ కలిపి ఉన్న ఒక సాఫ్ట్వేర్. ఆలోచన ఎప్పుడు మంచిగా అవుతుంది? నా నా బ్లడ్ సర్క్యులేషన్ బాగుండాలి, బ్రెయిన్కి ఆక్సిజన్ మంచిగా వెళ్ళాలి. ఎప్పుడు బ్రెయిన్కి ఆక్సిజన్, నా బ్రెయిన్లో ఆక్సిజన్ ఎప్పుడు మంచిగా వెళ్తుంది? వెన్ ఐఎమ్ రిలాక్సింగ్ మై సెల్ఫ్. మీరు అదే చూసారంటే ఏ సైకాట్రిక్ డ్రగ్ అయినా సరే, ఏ సైకలాజికల్ డ్రగ్ అయినా సరే, ఎవరికైనా సరే ఏదైనా సపోజ్ నాకు బాగాలేదు, ఒంట్లో బాగాలేదు, అది ఇది అని చెప్పి ఎవరైనా ఇచ్చారనుకోండి, ఒక మందు ఇస్తారు. ఆ మందు యొక్క వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రభావం ఏంటి అని అంటే ఆ మనిషిని పడుకోబెట్టాలి. స్లీపింగ్కి ఇస్తారు ఫస్ట్ వేరే దానికి కూడా ఇస్తారు. అందులో ఒక విశేషమైన గుణం ఆ మందులో ఏముంటుందంటే మనిషిని పడుకోబెడుతుంది, నిద్రపోవడానికి. ఎందుకు దానికి అంత ప్రాముఖ్యత ఇచ్చారు? ఎందుకు అని అంటే బ్రెయిన్కి ఆక్సిజన్ వెళ్ళాలి. బ్రెయిన్కి ఆక్సిజన్ ఎలా వెళ్తుంది? పలు రకాలుగా వెళ్తుంది. ఎర్లీ మార్నింగ్ లేచి మనం బాగా నడిచినాం అనుకోండి, అప్పుడు బ్రెయిన్కి ఆక్సిజన్ వెళ్తుంది. కాళ్ళకి బ్రెయిన్కి ఒక సంబంధం ఉంది, అవినాభావ సంబంధం ఉంది. అందుకనే ఏది చెప్పులు కూడా లేకుండా ఒంటి కాలుతో నడవడం, గుడిలోకి వెళ్ళి ప్రదక్షిణ ఎర్లీ మార్నింగ్ చేయడం అని చెప్పి ఒక ఆనవాయితీ పెట్టుకొని ఉన్నారు ఆ కాలంలో. దానికి కూడా ఇది ఇంపార్టెంట్. దాంతోపాటు స్వచ్ఛంగా మనం గాలి ఫుల్గా తీసుకుంటూ ఉంటాం. ఫుల్ ఆక్సిజన్ ఎప్పుడైతే లోపలికి వెళ్తుందో అప్పుడు మనకి రిలాక్స్డ్గా కూడా ఉంటుంది. అది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఇప్పుడు మామూలుగా కలుషితమైన వాతావరణంలో మనం ఏదో పీల్చుకుంటూ ఉంటాం కదా, అలా కాకుండా స్వచ్ఛమైన ఆక్సిజన్ ఎప్పుడైతే మనం తీసుకుంటామో ఆ ఆక్సిజన్ అలాగే బ్రెయిన్కి కూడా వెళ్తుంది. ఈ నడిచిపోవడం వల్ల, మనం మంచి భజనలు వినడం వల్ల, సమ్ సార్ట్ ఆఫ్ బెల్స్ ఇట్లాంటివన్నీ కూడా చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఇక్కడ బ్రెయిన్లో ఉన్న కొన్ని న్యూరాన్ వెళ్ళడానికి ఒక దారి ఉంటుంది. ఆ దారిని కూడా
కొంచెం ఎక్స్పాండ్ చేసినట్టు అవుతుంది. ఇప్పుడు మోరీ తట్టుకొని ఉంటే ఎలా మనం బద్దేసి కొడతాం మొత్తం వెళ్ళిపోతుంది, క్లియర్ అవ్వడానికి ఇలాంటివి కూడా దానికి దోహదపడతాయి. అంటే బ్రెయిన్ ఆక్సిజన్ క్యారింగ్ న్యూరాన్స్ అన్న ఒకటి ఉంటుంది, అది వెళ్ళడానికి కూడా దారి చేస్తుంది. షూర్. అండ్ టీనేజ్ పిల్లలు చూస్తే కనుక ఇవాళ రేపు ఎక్కువగా సూసైడ్స్ కానీ లేకపోతే మరొకటి కానీ అంటే మెంటల్లీ డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటుంది వాళ్ళ దగ్గర. అంటే ఒక ఆలోచన మీద నిలకడగా ఉండలేకపోవడం, చెప్పిందే పదే పదే చెప్పడం, చేసిందే పదే పదే చేయడం, లేకపోతే ఎక్కువగా దేనికైనా అడిక్ట్ అవ్వడం, జస్ట్ లైక్ సోషల్ మీడియా. దాని గురించి కూడా చర్చిద్దామండి. సో ఇలాంటి ఎక్కువగా అనిశ్చితి ఎక్కువ ఉంటుంది వీళ్ళ దగ్గర. షూర్ సార్. యూత్ దగ్గర ఎక్కువగా టీనేజ్ పిల్లల దగ్గర. సో వీళ్ళకి ఎంత స్లీప్ అవసరం, స్లీప్ లెస్ వల్లే ఇలాంటివన్నీ కూడా వస్తున్నాయి అనుకోవచ్చా? తప్పనిసరిగా. ఎందుకంటే ఇప్పుడు స్లీప్లెస్నెస్ ఎందుకు వస్తుంది? వెన్ ద పర్సన్ ఈస్ ఇన్ డీప్ డిప్రెషన్ ఆర్ ఎక్సెసివ్ అమౌంట్ ఆఫ్ స్ట్రెస్, దీనివల్ల స్లీప్లెస్నెస్ వస్తుంది, ఇన్సోమినియా అంటారు. సడన్గా అర్ధరాత్రి 2:00కో 2:30కో లేచి కూర్చుంటారు, అసలు ఏం చేస్తున్నారో అర్థం కాదు, దాని తర్వాత నిద్ర పట్టదని అంటారు. అంటే ఆ మనిషికి ఖచ్చితంగా ఏదో సైకలాజికల్ డిసార్డర్ ఉంది అని అర్థం. సడన్గా లేచి కూర్చొని ఆలోచిస్తుంటే ఏదో ఒకటి ఎక్కడో ఏదో తేడా అయ్యింది, దానివల్లనే వారు అలా బిహేవ్ చేస్తున్నారు. ఎప్పుడు ఏదైనా తేడా అయ్యింది అని అనుకుంటున్నామో ఆ పర్టికులర్ టైంలో ఎందుకు అయ్యింది, అది ఏ విధంగా అయ్యింది, అది దాని గురించి విశ్లేషించి అది వాళ్ళ మైండ్ నుంచి మనం తీసేసాము అంటే ఇట్ బికమ్స్ ఎ బెటర్ వన్. అది చాలా ఇంపార్టెంట్. అందుకని వాళ్ళ మీద కన్నేసి ఉంచడం చాలా ఇంపార్టెంట్. ఈ టీనేజ్లో ఏమైపోతుంది, కొన్ని విషయాలు మనం చెప్పడం అనుకుంటారు, కొన్ని చెప్పలేమనుకుంటారు, అన్నీ మనకే తెలుసు అని ఒక ధోరణి ఉంటుంది. ఇవన్నీ న్యాచురల్ టెండెన్సీస్. ఇలాంటివి రాకపోతేనే మనం తేడాగా భావించాలి, కానీ వస్తే మనకు ఆశ్చర్యం ఏమీ లేదు. కాకపోతే వాళ్ళని ఏం చేయాలి, ఒక ఫ్రెండ్ లాగా భావించి వాళ్ళతో పాటు ఉండి వాళ్ళ అంటే 8 hours కంపల్సరీ ఉండాలంటారు వాళ్ళకి. 8 hours కంపల్సరీ ఉండాలి పూర్తిగా. ఒక వ్యక్తి తను పడే కష్టంతో సంబంధం లేకుండా ఒక వ్యక్తి ఎన్ని రోజులు లేకపోతే ఎన్ని గంటలు నిద్ర లేకుండా ఉంటాడంటారు? వార్ టైమింగ్స్లో షూర్ కొన్ని సందర్భాలు ఉన్నాయండి, అసలు నిద్రని మరిచిన మనుషులు ఉన్నారు. అయితే ఏజ్ బట్టి చూస్తే కనుక పెద్దవాళ్ళు చాలా త్వరగా లేచిపోతూ ఉంటారు, ఎర్లీ అవర్స్. అంటే చాలా త్వరగా వాళ్ళు పడుకోవడంతో సంబంధం ఉండదు వాళ్ళకి. చాలా మందిని చూస్తూ ఉంటాం. కొద్దిగా లేటుగా పడుకున్నా కూడా బట్ అలారం కొట్టినట్టు అలారం పెట్టినట్టు వాళ్ళు 4:30కి లేవాల్సిందే. ఎందుకు ఇలా జరుగుతుంది అంటారు? అంటే నిద్ర లేమితనం వాళ్ళేమో అంత ఎక్స్పీరియన్స్ చేయరంటారా? అలా కాదు. ఇప్పుడు బాడీ యొక్క మెటబాలిజం ఏంది అని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడే పడుకొని 2 o'clock 3 o'clock లేవాలని చెప్పి నేను మనసులో అనుకున్నాను అనుకోండి, నా బాడీ నన్ను లేపుతుందండి, ఖచ్చితంగా ఆటోమేటిక్గా లేపుతుంది. బాడీ యొక్క మెటబాలిజం అది. అంటే బాడీలోనే అలారం ఉంది, క్లాక్ ఉంది, కానీ నేను అనుకోవాలి, అలాగా అనుకొని నేను ఇప్పుడు పడుకుంటానంటే లేస్తాను. ఈ పెద్దగా అయ్యేసరికి, వృద్ధాప్యం వచ్చేసరికి ఏమైపోతుంది అని అంటే, కొంత ఏమంటారు దాన్ని, స్లీప్నెస్నెస్, ఇన్సోమనియా, అవి కూడా కొన్ని దాంతోపాటు వస్తూ ఉంటాయి. ఇది వృద్ధాప్య లక్షణాలు అనమాట అవి. వాళ్ళకి ఏం చేయాలో తోచదు, ఎటు చెప్పాలో తోచదు. మీరు ఎంత చెప్పినా ఏం చెప్పినా వాళ్ళు పడుకోలేరు కూడా. వాళ్ళ పడుకునే స్లీప్ టైమింగ్స్ కానీ వాళ్ళ అలవాట్లు కానీ ఎట్లెట్లో మారుతూ ఉంటాయి. నేను మధ్యాహ్నం 12 తర్వాత 2 గంటల వరకు పడుకుంటాను అంటారు. ఇప్పుడు వాళ్ళని మనం ఏం చేయలేము. సడన్గా ఏం చేస్తారు, రాత్రి 10కి 8కో 9కో నిద్ర వస్తుందిరా అని పడుకుంటారు, సడన్గా 3:30కో 4కో లేసేస్తారు. వాళ్ళు ఏదో చేస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళని వద్దని చెప్పలేము, కావాలని చెప్పలేము, ఏం చేయలేము, అట్లాంటి ఒక పరిస్థితి ఉంటుంది. కానీ ఈ యొక్క ఓల్డ్ ఏజ్తో పాటు ఈ యొక్క స్లీప్లెస్నెస్ అన్నది కూడా కొంచెం అదొక డిఫాల్ట్గా వచ్చేస్తూ ఉంటుంది. అది పెద్ద ప్రాబ్లం ఏమీ కాదు, అన్లెస్ అండ్ అంటిల్ దట్ ఈస్ క్రియేటింగ్ సమ్ ప్రాబ్లమ్ టు దెమ్. వయసులో ఉండి 2ంటికి లేస్తే అదొక తంతు, కానీ వృద్ధాప్యంలో నాకు నిద్ర పట్టడం లేదు అని అంటే అదొక నార్మల్ సీన్గానే మనం అనుకోవాలి. డెఫినెట్గా ఇక్కడ మరో ముఖ్యమైన విషయం మాట్లాడుకోవాలి. నిద్ర రాక, నిద్ర పట్టక ఎంత కష్టపడ్డా సరే, అంటే అఫ్ కోర్స్ బాడీని ఫిజికల్గా ఎంతో కష్టపెట్టాం, అయినప్పటికీ కొంతమందికి నిద్ర రాదు. సో ఇలాంటి వాళ్ళ అంటే చాలా రేర్గా ఉంటారు అనుకోండి. ఇలాంటి వాళ్ళ సిచ్యువేషన్స్ ఏంటి? స్లీపింగ్ పిల్స్ వైపు లేదా మత్తు మందుల వైపు, ఆల్కహాల్ వైపు, ముఖ్యంగా మందు తాగితే ఖచ్చితంగా నిద్ర వస్తుంది, వాళ్ళు ఒక భ్రమలో ఉంటారు. అంటే ఇలాంటి వాళ్ళని ఎలా అర్థం చేసుకోవాలి? ఇలాంటి వాళ్ళు న్యాచురల్గా, ఒరిజినల్గా నిద్రపోవాలంటే ఏం చేయాలంటారు వాళ్ళకు? ఓకే, మాదక ద్రవ్యాలు కానీ, ఎలాంటి మత్తు పదార్థాలు కానీ, మాత్రలు కానీ చేసే ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటి అని అంటే, మీ మైండ్ని ఒక ట్రాన్స్లోకి తీసుకొని వెళ్తాయి. డల్నెస్ ఏదో ఒక ట్రాన్స్లో తీసుకెళ్ళిపోతాయి. ఆ ట్రాన్స్లో ఎప్పుడైతే మైండ్ తీసుకెళ్తుందో అప్పుడు ఆటోమేటిక్గా మైండ్ గెట్ టైర్డ్, బ్రెయిన్ గెట్స్ టైర్డ్.
అది నిద్ర వస్తుంది. అంత తప్పించి ఇంకేం మూలమంత్రం లేదు. లేదు. అందుకని కొందరు ఏం చేస్తారు, పుస్తకాలు చదువుతూ ఉంటారు రాత్రుల్లో. ఎగ్జాక్ట్లీ సార్. నాకు ఏం చేయాలో తోచదు, పుస్తకాలు చదువుతూ ఉంటారు. ఆ చదివి ఏదో ఒక టైంలో నిద్ర వస్తుంది, పడుకుంటారు. కొందరు మ్యూజిక్ వింటూ ఉంటారు. ఇవి రెండూ కూడా లక్షణాలు ఏంటి అంటే, ఐ వాంట్ టు మేక్ మై మైండ్ టైర్డ్. నేను దాని మీద కాన్సన్ట్రేట్ చేసి ఒక ఏకాగ్రతతో ఆ ఒక కోణంలోనే ఆలోచిస్తూ ఉంటే గనక నా మైండ్ విల్ గెట్ ఇది. దీనికోసమే మెయిన్గా ఉంటుంది. డ్రీమ్స్ వస్తూ ఉంటాయి. ఫైన్. అంటే బాగా డీప్ స్లీప్లోకి వెళ్ళినప్పుడు వస్తూ ఉంటాయి అంటారా, లేకపోతే అలాగే ఈ కలవరింతలు ఎందుకు వస్తాయి? ఇది ఏంటి అంటే సార్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, నా ర్యాపిడ్ ఐ మూమెంట్ స్లీప్ అని ఒకటి ఉంటుంది. సో అదేంట్లో నిద్రపోయినప్పుడు కూడా కంట్రేపలు అలా కదులుతూ ఉంటాయన్నమాట. ఈ స్లీప్లో ఏంటి అని అంటే, మనిషికి ఒక పీస్ఫుల్నెస్ లేదు, ఏదో నిద్రపోతున్నారు అంతే. కాకపోతే హీ ఆర్ షీ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దెమ్సెల్వ్స్. ఏదో ఒక ఆందోళన, ఏదో ఒక ప్రవర్తన, ఏదో ఒక లోటు, ఏదో ఒకటి ఉంది, ఒక యాంగ్జైటీ ఒకటి ఉంటుంది ఆ మైండ్లో. సో దాని వల్లనే వాళ్ళు ఏం చేస్తుంటారు, దాని గురించి ఆలోచించి మైండ్ టైర్డ్ చేసి పడుకుంటారు. అప్పుడు ఆలోచనలు ఏమవుతాయంటే, ఇప్పుడు మనకి మైండ్లో అంటే ఒక మెమరీ లాంటిది అనమాట. మన కంప్యూటర్లో మెమరీ ఉంటాయి కదా, స్టోర్డ్ మెమరీ అని చెప్పి, డేటా మెమరీ అని చెప్పి సపరేట్గా ఉంటాయి కదా. సో ఈ స్టోర్డ్ మెమరీ ఏం చేస్తుంటుంది, మనం పడుకున్నప్పటికీ కూడా అది పనిచేస్తూ ఉంటుంది. సడన్గా బ్రెయిన్కి ఒక సిగ్నల్ పంపిస్తుంది, ట్రిగర్ అయిపోయి లేచి కూర్చుంటారు. అదే ట్రిగర్ మాటల ద్వారా కూడా బయటకు వస్తుంది. సో వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇదంత ప్రమాదం కాకపోవచ్చు. అంటే ప్రమాదం ఒక్కొక్కసారి అవుతుందండి, ఎందుకంటే నిద్రలో లేచి నడిచే ఒక అలవాటు ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, అది కూడా అడుగుదాం అనుకుంటున్నాను. అది ఎక్కడో పోయి పైనుంచి కింద పడి చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అలా నిద్రలో ఆఘాయిత్యాలు చేసిన వాళ్ళు ఉన్నారు. సో ఇలా కొన్ని సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల మనం ఏం చేస్తాము అని అంటే, రియలైజ్ చేయం కొన్ని విషయాలు. దానికి ఖచ్చితంగా ఒక సైకాట్రిస్ట్ ఒక ఇది తీసుకోవాల్సింది. ఇలా మైండ్ లో ఉండిపోయినవన్నీ కళల రూపంలో మళ్ళీ వాళ్ళకి వస్తూ ఉంటాయి అనుకో. కళలే నోట్ల నుంచి వచ్చేవి. ఆ కళలు ప్లస్ ఆ మైండ్లో ఉన్న ఒక ఆలోచన. కళలు కూడా ఎలా వస్తాయండి, మనం దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటామో సడన్గా కళలు వస్తాయి. కొన్ని సందర్భాలు ఏమైతే హాలోసినేషన్స్ కళలు వస్తాయి. ఈ హాలోసినేషన్స్ అంటే రకరకాలుగా సౌండ్లు వినిపించడం, మనకి ఏదో ఒక విచిత్రమైన లోకంలో ఉన్నట్టుగాను, ఏదో నాకు ఎవడో ఏమో చెప్పేస్తున్నాడు అని చెప్పి ఒకటి చెప్పడమో, సో ఇలాంటివి. ఇది సైకలాజికల్ డిజార్డర్. సార్, క్లుప్తంగా చివరిగా ఒక 2 ముక్కల్లో చెప్పండి. మారుతున్న, ఎంతో శరవేగంగా మారిపోతున్నటువంటి ప్రస్తుత వైజ్ఞానిక యుగంలో షిఫ్ట్ సిస్టమ్స్ అవి వచ్చాక ఎంప్లాయీస్ చాలా మంది నిద్ర లేమితో బాధపడుతూ ఉన్నారు. దాని గురించి చాలా స్టోరీస్ చదువుతున్నాం మనం, చాలా సంఘటనలు కూడా జరుగుతున్నాయి మీరు చెప్పినట్టు. అవునండి. వీళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏమిటి? నాప్స్ గురించి చెప్తారా, లేకపోతే ఏం చెప్తారు క్లుప్తంగా? ఏం మారినప్పటికి కూడా మనిషి అండ్ నేచర్ రెండు మారవండి. మానవ జన్మ కానీ నేచర్ కానీ మారదు. కళ్ళు ముందే ఉంటాయి, వెనకలి పోవు. హార్ట్ ఎక్కడుందో అక్కడే ఉంటుంది, కడుపు ఎక్కడుందో అక్కడే ఉంటుంది. మనం డైలీ రొటీన్ షిఫ్ట్లు కూడా మారుతూ ఉంటాయి, దాంట్లో ఏమి ఇబ్బంది లేదు. కానీ దానికి ఎంత రెస్ట్ ఇవ్వాలనో దానికి అంత రెస్ట్ ఇచ్చి దానికి మనం మర్యాద చేస్తే అది మనకు మర్యాద చేస్తుంది. లేదు అంటే లేనిపోని రోగాలు ఖచ్చితంగా వస్తాయి. ఈ న్యాప్తో కానీ లేకుంటే 8 hours స్లీప్స్తో కానీ మనం మన శరీరాన్ని జాగ్రత్తగా ఉంచుకుంటే ఇట్ బికమ్స్ ఎ బెటర్ థింగ్ ఫర్ అస్. అది మాత్రం మీరు ఎప్పుడు మర్చిపోవద్దు, ఏది ఏమైనప్పటికీ కూడా సరే. షూర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా చక్కటి విషయాలు చెప్పారు. నిద్ర గురించి పోన్లే నిద్రే కదా అని మాత్రం వదిలేయకుండా కాస్త దాన్ని కూడా పట్టించుకోవాలని చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. చూసారుగా, ఇది ఇవాల్టి జై హో సక్సెస్ మంత్ర. మరో జై హో సక్సెస్ మంత్రాలు మళ్ళీ కలుద్దాం. ఉపన్యాస కళలో మీరు నిష్ణాతులు అవ్వాలనుకుంటున్నారా? అయితే మీ కొరకే వక్త. వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9553586062.